ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులంటే చులకనని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల పట్ల చంద్రబాబును చిన్న చూపు, గతంలో కూడా రైతుల మీద దాడులకు పాల్పడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ బీసీ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. మాటలకు పరిమితం అవుతారు, రైతులను నట్టాట ముంచుతూ ఉన్నారు. ఉదాహరణకి మనం మిర్చి చూద్దాం. మిర్చి మా ప్రభుత్వ హయాంలో 25,000 రూపాయల దాకా మా రైతులు కానీ రైతు కూలీల్లో కానీ వాళ్ళ జీవితాల్లో చాలా గొప్పగా జరిగితే ఈ సంవత్సరం 13,500 రూపాయలకి ధరించి కొనిపిస్తారన్న ప్రభుత్వం వాళ్ళు ఎటుపోయింది అర్థం కావట్లా. మార్కెట్లో ఇవాళ 7,000 నుంచి 10,000 మధ్య రైతులు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది. కోల్డ్ స్టోరేజీల్లో నిలబెట్టుకోలేక, సన్నకారు రైతాంగం వాటి ఛార్జీలు కట్టలేక, కూలీలకి డబ్బులు ఇవ్వలేక కౌళ్ళు కట్టాల్సి వచ్చి ఇంత కష్టపడతా ఉంటే మార్కెట్ని రంగంలో దించాల్సిన ప్రభుత్వం పథకాలు ప్రభుత్వం అయితే 13,500 కనీసం మద్దతు ధరగా కొనిపిస్తానని చెప్పి ఇవాళ మాట నిలబడకుండా వెనక్కిపోయిన తీరు చూస్తే బాధాకరం. ఇక పొగాకు విషయానికి వద్దాం. పొగాకు పంట ఈ సంవత్సరం పండించాలంటే రైతులు చాలా శ్రమకు వచ్చారు. ఒకటికి వర్షాలకి, అతిగా పడిన వర్షాల వల్ల కొంతమంది రైతులైతే 3 సార్లు కూడా పంట వేయాల్సి వచ్చింది. 1-2 సార్లు దెబ్బతింటే 3వ సారి కూడా పంటేసి పొలాల్లో మల్లెపడి, అంటే పారాసైట్స్ మల్లె వచ్చి కలుపు వచ్చి దిగుబడులు తగ్గి ఏటా 10 క్వింటాలు వచ్చే పొగాకు ఈ సంవత్సరం 6-7 క్వింటాలు